నందిగామ పట్టణంలో సమాజ్వాదీ పార్టీ ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పాసం వెంకటేశ్వర్లు రాష్ట్ర పర్యటనలో భాగంగా నందిగామ పట్టణానికి హాజరయ్యారు. అందులో భాగంగా భారీ ఆటో ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో నందిగామ నియోజకవర్గ సమన్వయకర్తగా కటారపు శాంతారామును నియమిస్తూ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పాసం వెంకటేశ్వర్లు ఉత్తర్వులు అందజేశారు. అనంతరం కార్యకర్తలు ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ నాయకులు షేక్ ముస్తాఫా, సింధు, నియోజకవర్గ సమన్వయకర్త శాంతారాం, సమాజ్వాదీ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. శాంతారావు గారి అభ్యర్థిత్వాన్ని రాష్ట్ర అధ్యక్షులు పాసం వెంకటేశ్వర గారు ఖరారు చేయడం జరిగింది. బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తున్నటువంటి సమాజ్వాదీ పార్టీకి అత్యధిక సంఖ్యలో ఓటర్లు మద్దతునిచ్చి శాంతారావు గారిని గెలిపించి అసెంబ్లీకి పంపించాల్సిందిగా నందిగామ ప్రజానీకానికి సమాజ్వాదీ ప్రజల సమస్యలపై మా మేనిఫెస్టో వచ్చేసి ఒక వారంలో రిలీజ్ చేస్తున్నాము. ఏదైతే రైతులకు, ఏదైతే నిరుద్యోగులకు, ఏదైతే మహిళలకు ఏవైతే అవసరాలు ఉన్నాయో వారి అవసరాలకు అనుగుణంగా మేనిఫెస్టో రెడీ అవుతూ ఉంది. ఖచ్చితంగా యూపీలో ఈరోజు చూస్తే బడుగు బలహీన వర్గాలకి ఎంతో చేసినటువంటి పార్టీ ఈ సమాజ్వాదీ పార్టీ. ఏపీలో కూడా అదేవిధంగా అడుగులేస్తాం, తెలియజేస్తాం. ప్రస్తుతానికైతే మేము ఇన్ఛార్జిగా తీసుకొని ఇక్కడ అన్ని మండలాల కమిటీలు వేసిన తర్వాత ఆ జిల్లా కమిటీలోకి తీసుకున్న తర్వాత శాంతారాం గారిని అనుసరించి ఆ రోజు వారి నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటామని తెలియజేస్తాం. పార్టీ బలోపేతానికి మీరు ఏ విధంగా సహాయపడగలుగుతున్నారు సార్? ఈరోజు పార్టీని గత 180 రోజులుగా మేము అన్ని నియోజకవర్గాలు చేసాం. దాదాపు 175 నియోజకవర్గాల్లో ఏదైతే ఈ రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలపైన పోరాటం చేస్తున్నామో వాటిని అన్నిటి కూడా ప్రజలకు తీసుకెళ్ళడానికి మేము ప్రయత్నం జరుగుతూ ఉన్నాం. మీకు మరి సమయం సరిపోతుందండి? ఇది సోషలిస్ట్ పార్టీ. ఈ పార్టీ తెలియని వాళ్ళు లేరు. అయితే గతంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉత్తరప్రదేశ్లో మీకు తెలియనిది ఏం కాదు. ములాయం సింగ్ గారు, ఆ తర్వాత వారి కుమారుడు అఖిలేష్ యాదవ్ గారు, మరి రాజ్యాధికారంలో రేపు భారత ప్రధానిగా కూడా ఆయన ఇండియా కూటమిలో ఉన్నాడు. ఇండియా కూటమిలో నుంచి ఒక మెయిన్ థీమ్లో నుంచి సమాజ్వాదీ పార్టీ ఉంది కాబట్టి దీని టైం సరిపోతుందని నేను అనుకుంటా ఉన్నాను. ఎటువంటి సమస్య వచ్చినా కానీ నేను ముందుండి ఆ యొక్క సమస్యను ప్రజలకు అనుగుణంగా చేసి పెడతానని మాటిస్తున్నాను. అంతేగాక ప్రజలలో కూడా మా యొక్క సమాజ్వాదీ పార్టీని ప్రతి ఒక్క గ్రామాల నుండి, మండలాల నుండి మంచి ఐక్యతతో ముందుకు తీసుకురావాలనేదే నా ఉద్దేశం. సురేష్ వేయచ్చు, దీంట్లో వేయచ్చు. అయిపోయింది కార్యక్రమం.